ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాల మీదన దాడి చేసింది ఇజ్రాయెల్. ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాల మీదన దాడి చేసింది తాజాగా ఇజ్రాయెల్. దానికి ప్రతీకారంగా అంటే ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ప్రారంభించింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయ కంపెనీ దెబ్బతింది. అది అదానీ కంపెనీ, ఇండియన్ కంపెనీ అదానీ కార్గో ఫెసిలిటీ భారీగా దెబ్బతిన్నది. హైఫా ఫోర్ట్ మీద జరిగినటువంటి దాడిలో భారీగా దెబ్బతింది. అది దాంట్లో 70% షేరు మన వాళ్ళదే ఉందన్నమాట, అదానీదే. $4.2 బిలియన్ నష్టం జరిగింది ఇరానియన్ స్ట్రైక్స్ వల్ల. అయితే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది, సంస్థకి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడ మన వాళ్ళ పేర్లు మరొకసారి చర్చకు వస్తాయి అన్నమాట. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి అదానీ అంటే మండిపడేటటువంటి రాహుల్ టీము సంబరాలు చేసుకోవచ్చు, పార్టీలు చేసుకోవచ్చు.